హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. ఈరోజు నేను మీకు కొన్ని బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ని సజెస్ట్ చేయబోతున్నాను. కానీ ఈ లిస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న విషయం. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మనం సినిమా చూస్తున్నామని మర్చిపోయి ఆ స్టోరీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడం. హీరో ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం, తర్వాత సీన్లో ఏం జరుగుతుంది, అసలు విలన్ ఎవరు, క్లైమాక్స్లో ఏం రివీల్ అవుతుంది అని ప్రతి సీన్ని క్యూరియాసిటీతో ఫాలో అవ్వడమే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ యొక్క స్పెషాలిటీ. నార్మల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, హారర్ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ లేదా ఫాస్ట్ ప్లేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే అనుకుంటారు. కానీ సస్పెన్స్ అనేది ఒక జనర్ కాదు, అదొక ఎక్స్పీరియన్స్. మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేయించే ఎక్స్పీరియన్స్. అందుకే ఈరోజు క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్, యాక్షన్, హారర్ ఇలా డిఫరెంట్ జనర్స్ నుంచి కొన్ని బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ని సెలెక్ట్ చేసి మీకోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ తస్కరీ, ద స్మగ్లర్స్ వెబ్ సిరీస్. మెయిన్ లీడ్ గా ఇమ్రాన్ హస్మి యాక్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే నీరజ్ పాండే డెలివర్డ్ ఏ బ్యాంగర్. సిరీస్ కంప్లీట్ గా కస్టమ్స్ ఆఫీసర్స్ అండ్ అన్అఫీషియల్ గా గూడ్స్ ని ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు అని చూపిస్తారు. అయితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మన నీరజ్ పాండే ఎలా ఆపారు అనేది మెయిన్ కాన్సెప్ట్. సరుకు దాటించే టైంలో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో, కస్టమ్స్ వాళ్ళ కళ్ళు ఎన్ని రకాలుగా పనిచేస్తాయో అవన్నీ మనకు తెలియదు. వాటిని చాలా డీటెయిల్డ్గా చూపిస్తారు సిరీస్లో. ఎంతవరకు ఇలా కస్టమ్స్ మీద ఎంత డీటెయిల్డ్గా ఏ మూవీ చూడలేదు. ట్విస్ట్లకి ట్విస్ట్లు, ఆఫీసర్స్, సస్పెన్షన్స్, టెన్షన్స్, అబ్బో ఇలా చూస్తే ఎన్నో ఉంటాయి సిరీస్లో. ఈ సిరీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ యుపోరియా మూవీ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై గుణశేఖర్. చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్లర్ అండి. ఈ మూవీ విచ్ ఈస్ రిలేటెడ్ టు సోషల్ డ్రామా అండ్ సీరియస్ థింగ్స్. ఎందుకు ఎంతలో చెప్తున్నా అంటే ఈ మూవీలో ఇచ్చే మెసేజ్ అంత బోల్డ్ అండ్ రాగా చూపించారు. చెప్పా కదా కంప్లీట్ సోషల్ డ్రామా అని. ఈ జనరేషన్లో యూత్ మైండ్ సెట్ ఎలా ఉంది అండ్ వాళ్ళు తీసుకునే డిసిషన్స్తో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి. సినిమాకి సోల్గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ద మోస్ట్ ఇంపాక్టబుల్ మూవీ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఈటీవీ విన్. సో వెళ్ళి చూసేయండి. ఇక లిస్ట్లో నెంబర్ 3 చూస్తే సంభవం అధ్యాయం 1 అంటే ఇన్సిడెంట్ చాప్టర్ 1 అని అర్థం. ఇప్పటి వరకు మనం చాలానే టైమ్ లూప్ కాన్సెప్ట్స్ మూవీస్ చూసే ఉంటాం. టైమ్ లూప్ కాన్సెప్ట్స్లో ఎన్ని మూవీస్ చూసినా సరే బోర్ కొట్టదు. అలాంటి మూవీస్ లిస్ట్లో ఇది కూడా యాడ్ అయిపోద్ది. టైమ్ లూప్ కాన్సెప్ట్ అని తెలిసి మూవీ చూసినా సరే వచ్చిన కొన్ని ట్విస్ట్లకు మాత్రం మతిపోతుంది. మూవీ మొత్తం ఒక ఫారెస్ట్లో రన్ అవుద్ది, కేరళ తమిళనాడు బార్డర్లో. ఇక కేరళ పోలీసులు వెళ్తారు ఆ ఫారెస్ట్లోకి. అప్పుడు స్టార్ట్ అవుద్దండి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, మిస్టరీ ప్లాట్తో ఫుల్ ఎంగేజింగ్ స్టోరీ. బోత్ టైమ్ లూప్ అండ్ మిస్టరీ కాన్సెప్ట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కథ ముందుకు వెళ్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ మట్కా కింగ్. ఇది బాలీవుడ్ నుంచి వచ్చిన మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తా. ఎందుకంటే రతన్ కాటి అనే ఒక పర్సన్ రియల్ లైఫ్ ఈవెంట్స్ నుంచి తీసిన సిరీస్ ఇది. ఆ క్యారెక్టర్ అండ్ స్టోరీ ఇన్స్పిరేషన్తో సిరీస్ రన్ అవుద్ది. 19th ఏజ్లో చిన్నగా స్టార్ట్ అయిన ఈ జోదుమాట మట్కా అనే ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా ఫామ్ అయింది, అసలు ఆ ఆటని ఎలా స్టార్ట్ చేశారు, చేశాక వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎవ్రీడే ఎలాంటి కొత్త ఐడియాస్తో వచ్చేవాడు, గేమ్ ఎలా ఆడేవాడు, కంప్లీట్ లైఫ్ స్టోరీని చూపించారు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఇది కూడా ఒక స్కామ్ బేస్డ్ సిరీస్. అలాంటి సిరీస్ మనం చాలానే చూసుంటాం. వాటిలో మీకు నచ్చిన సిరీస్ని కామెంట్ చేయండి. ఇలా స్కామ్ రిలేటెడ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ని కూడా వెళ్ళి వెంటనే చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ దురంధర్ 2 ది రివెంజ్. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టమున్న వాళ్ళకి ఇది సాలిడ్ పిక్. ఫస్ట్ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసిన స్టోరీని సెకండ్ పార్ట్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా రన్ టైం కొంచెం ఎక్కువగా ఉన్నా స్టోరీలో ఇన్వాల్వ్ అయితే టైం ఎలా వెళ్ళిపోద్దో తెలియదు. స్పై యాక్షన్ మూవీస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దురంధర్ 2 మిస్ అవ్వకండి. ఈ సినిమాలో యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్ అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారు. రణవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. రన్ టైం కొంచెం లెంతీగా అనిపించినా స్టోరీ ఎంగేజింగ్గా నడుస్తుంది. వీకెండ్లో ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని లిస్ట్లో పెట్టుకోండి. ఈ స్పై థ్రిల్లర్ మనకి జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి.